Hello, I am Rudra Rishita and I am from Karimnagar, Telangana. So, నేను 2022 ఇయర్లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే ఒక ఎంఎన్సీలో ప్లేస్ అయ్యాను త్రూ మై క్యాంపస్ ఇట్ సెల్ఫ్. కొత్త టెక్నాలజీస్ ఎక్స్ప్లోర్ చేయడానికి, ఇంకా ఏ కంపెనీస్ ఎలాంటి టెక్నాలజీస్ని ప్రిఫర్ చేస్తున్నారని తెలుసుకోవడానికి బయట కూడా నేను అప్లై చేస్తూ వచ్చాను. సో బయట కూడా ఒక 2 కంపెనీస్లో ప్లేస్ అయ్యాను. బట్ డ్యూ టు సమ్ రెసెషన్ రీజన్స్ నాకు పోస్ట్పోన్ అవుతూ వచ్చిందనమాట. సో ఎట్ ద పీక్ మూమెంట్ ఏంటంటే మనం జాయిన్ అవ్వాలి ఖచ్చితంగా అనే పాయింట్కి వచ్చేసాను నేను. సో ఏంటంటే నా కాలేజ్లో వచ్చిన ప్లేస్మెంట్లోనే జాయిన్ అయిపోయాను. జాయిన్ అయ్యాక ఏంటంటే మా ఫ్రెండ్ ఒకరు చెప్పారు, నెక్స్ట్ వేవ్ చాలా బాగుంది, కోర్స్ బాగుంటుంది, వాళ్ళు చాలా బాగా స్కిల్స్ నేర్పిస్తారు అని చెప్పారు. సో ఓకే, నాకు నాలెడ్జ్ ఉంది, ఇంకా కొంచెం నేర్చుకుంటే ఇంకా బాగుంటుందేమో అని అనిపించింది. సో జస్ట్ టు వాంట్ టు అప్స్కిల్ మై సెల్ఫ్, ఐ స్టార్టెడ్ సర్చింగ్ అబౌట్ ద నెక్స్ట్ వేవ్. సో ఈ రివ్యూస్ చూశాను, నెక్స్ట్ వేవ్ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడాను. నెక్స్ట్ వేవ్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు ఏంటంటే, మీరు ఎంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటారో బేస్డ్ ఆన్ దట్ మీకు ప్లేస్మెంట్స్ వస్తాయి, మీరు ఇంటర్వ్యూస్ కూడా క్రాక్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఓకే, నాకు ఆ పాయింట్ నచ్చింది, లెట్స్ ట్రై అని చెప్పేసి నేను ఇటు జాబ్ చేసుకుంటూ లైక్ కోర్స్ కూడా నేర్చుకున్నాను. సో ఒక పాయింట్ ఆఫ్ టైం ఎలా వచ్చిందంటే ఐ హ్యావ్ టు చూజ్ ఐదర్ వన్ ఆఫ్ దెమ్. సో ఐ చూజ్ నెక్స్ట్ వేవ్ ఓవర్ మై జాబ్ డ్యూ టు మై పర్సనల్ రీజన్స్ యాజ్ వెల్. నేను దానికి రిజైన్ చేసేసి ఈ కోర్స్ అనేది కంటిన్యూ చేశాను. సో అయిపోయిన వెంటనే ప్లేస్మెంట్స్ వస్తుందేమో అని నేను అలా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఏంటంటే కొంచెం డిలే అయిపోయింది. లైక్ నేను వస్తున్నాయి కానీ నేను అనుకున్న విధంగా ఇంకా రావట్లేదని చెప్పేసి సరే వెయిట్ చేద్దామని చెప్పేసి పేషెన్స్తో వెయిట్ చేశాను. సో నాకు అర్థమైంది ఏంటంటే పేషెన్స్ ఈజ్ ద కీ, దట్స్ ఇట్. అండ్ ఈ ఖాళీగా ఉండే టైంలో కూడా ఏంటంటే కోడింగ్ చేసుకోవడం కానీ, లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడం, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతే లైక్ మన స్కిల్స్ ఎలా ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ లైక్ ఇవన్నీ కూడా నేను నేర్చుకుంటూ కంటిన్యూస్ లెర్నింగ్ అనేది చేశాను. సో ఫైనల్లీ ఒక యూకే బేస్డ్ కంపెనీలో త్రూ నెక్స్ట్ వేవ్ నేను ప్లేస్ అయ్యాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ మై పేరెంట్స్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. సో నా సజెషన్ ఏంటంటే వాట్ ఎవర్ కోర్స్ వాళ్ళు ఇస్తున్నారో జెన్యూన్గా నేర్చుకోండి, జెన్యూన్గా మీరు ఇచ్చిన ఎక్సర్సైజెస్ కంప్లీట్ చేయండి, జెన్యూన్గా మీరు ఎగ్జామ్స్ రాయండి. మీరు ఖచ్చితంగా మీరు జాబ్ వచ్చాక కూడా మీకు ప్రతి ఒక్కటి ఈజీ అవుతుందని నా సజెషన్ అయితే నేను చెప్తాను. థ్యాంక్ యూ.